जय बालయ్య వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్స్. సో మామ, ఈ వీడియోలో మనం పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. సో బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత python.org అని ఎంటర్ చేయండి. డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ పైథాన్ అనేది చూపిస్తుంది అనమాట. సో డౌన్లోడ్ పైథాన్ మీద నొక్కండి. సో ఇక్కడ మనకు పైథాన్ అనేది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. అండ్ మామ, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, దెన్ అక్కడ పైథాన్ ఇన్స్టాలేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో విండోస్లో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే వీడియోది నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తా. సో దాన్ని చూసుకుంటా మీరు విండోస్లో పైథాన్ ఇన్స్టాల్ చేయండి. అండ్ ఏమన్నా ప్రాబ్లం వస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. సో మామ, ఇక్కడ పైథాన్ ప్యాకేజ్ అనేది డౌన్లోడ్ అయింది. సో దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో కంటిన్యూ మీద నొక్కండి. అగైన్ కంటిన్యూ మీద నొక్కండి. అగైన్ కంటిన్యూ, అగ్రీ, దెన్ ఫైనల్గా ఇన్స్టాల్ మీద నొక్కండి. సో వీడు ప్రతిదానికి పాస్వర్డ్ అడుగుతాడు. ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ మీద నొక్కండి. సో పైథాన్ అనేది మనకి ఇన్స్టాల్ అవుతుంది గాయస్. కొంచెం టైం తీసుకుంటుంది అది పైథాన్ ఇన్స్టాల్ అవ్వడానికి. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్గా పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది అనమాట మనకి ఇప్పుడు. అండ్ మామ, యాక్చువల్గా పైథాన్ అనేది మన సిస్టంలో డౌన్లోడ్ అయిందా లేదా కాలేదా అని తెలుసుకోవడానికి ఒక కమాండ్ ఉందన్నమాట. సో ఒకవేళ మీరు విండోస్ కనుక వాడుతున్నట్టయితే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పైథాన్ లేదా పైథాన్ -- వెర్షన్ అనే కమాండ్ని రన్ చేయండి. అదే మీరు మ్యాక్ఓఎస్ కనుక వాడుతున్నట్టయితే టెర్మినల్ ఓపెన్ చేసి పైథాన్ 3 లేదా పైథాన్ 3 వెర్షన్ కమాండ్ని రన్ చేయండి. అండ్ మామ, నేను మ్యాక్ఓఎస్ వాడుతున్నా. సో టెర్మినల్ ఓపెన్ చేసి పైథాన్ 3 లేదా పైథాన్ 3 వెర్షన్ కమాండ్ని రన్ చేస్తా. సో టెర్మినల్ ఓపెన్ చేసుకుందాము. సో పైథాన్ 3 వెర్షన్ ఎంటర్ కొట్టండి. సో చూడండి మామ, మనం లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ పైథాన్ని సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ చేసుకున్నాం, విచ్ ఈస్ 3.11.4. సో దిస్ ఈజ్ హౌ వీ క్యాన్ ఇన్స్టాల్ పైథాన్ ఇన్ అవర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మామ, మనం పైథాన్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం, బట్ పైథాన్ కోడ్ రాయాలంటే మనకు ఒక ఐడిఈ కూడా అవసరమే. అండ్ ఐడిఈ స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సింపుల్గా ఐడిఈ అనేది ఒక అప్లికేషన్ అనమాట. మనకు సాఫ్ట్వేర్ని ఈజీగా అండ్ ఎఫిషియెంట్గా డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తా అనమాట. సో వీఆర్ గోయింగ్ టు డౌన్లోడ్ అండ్ యూజ్ విజువల్ స్టూడియో కోడ్ ఐడిఈ. సో సర్చ్ బార్లో విఎస్ కోడ్ అని టైప్ చేయండి, విఎస్ కోడ్, అండ్ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసింది అనమాట నా ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్ఓఎస్ అని. సో ఒకవేళ మీది విండోస్ అయితే విండోస్ స్టేబుల్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ లైనిక్స్ అయితే లైనిక్స్ డౌన్లోడ్ చేసుకోండి. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఇక్కడ మన విఎస్ కోడ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయింది. సో డబల్ క్లిక్ ఆన్ ఇట్ టు ఇన్స్టాల్. ఇన్స్టాల్ అవుతుంది. సో విఎస్ కోడ్ అనేది ఇన్స్టాల్ అయింది. సో దీన్ని అప్లికేషన్స్ ఫోల్డర్లోకి డ్రాగ్ చేయండి. సో డబల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్. సో మామ, మనం విఎస్ కోడ్ని కూడా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసుకున్నాం. బట్ బిఫోర్ రైటింగ్ పైథాన్ కోడ్ వీ నీడ్ టు ఇన్స్టాల్ ఫ్యూ ఎక్స్టెన్షన్స్. సో ఈ ఎక్స్టెన్షన్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మనం కోడ్ రన్నర్ ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేయాలి. కోడ్ RUNNER కోడ్ రన్నర్. సో ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ మనం పైథాన్ ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేయాలి.
python. క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఐసార్ట్ అనే ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేయాలి. ఐసార్ట్ ఇన్స్టాల్. నెక్స్ట్ మనం ఇంటెలికోడ్ ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇంటెలికోడ్ ఇన్స్టాల్. ఇంటెలికోడ్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సో మామ టిల్ నౌ మనం ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాయడానికి కావాల్సిన సెటప్ మొత్తాన్ని రెడీ చేసినాం. సో నెక్స్ట్ వీడియోలో మనం మన పైథాన్లో ఫస్ట్ ప్రోగ్రామ్ని రాసేద్దాం. తగ్గేదేలే. సో ఈ ఇన్స్టాలేషన్లో మీకేమన్నా ప్రాబ్లం వస్తే కామెంట్స్లో షేర్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సో బాయ్. జై బాలయ్య.